చైతన్య రథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. మొన్న తిరుపతిలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరం, దురదృష్టకరం. దాన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నించిన జగన్ అండ్ కో చేస్తున్న విష ప్రచారాలు మానుకోవాలా. ఈ సందర్భంగా హెడ్లైన్స్లోకి వెళ్ళక ముందు 2 సార్లు టీటీడీ చైర్మన్గా చేసిన కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూద్దాం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు దేవుడిపై రాజకీయం చేశాడు. చంద్రబాబు చేసిన దుర్మార్గపు ప్రచారంపై భగవంతుడు కళ్ళు తెరిచాడు. రాజకీయాల కోసం దేవుళ్ళను వాడుకున్నారు కాబట్టి ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి అన్నారు సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి. అయ్యా భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఒక సీనియర్ నాయకుడిగా మీరు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? రాజకీయాలు మాట్లాడడానికి దేవుడికి ప్రాణాలు పోవడానికి సంబంధం ఏమన్నా ఉందా? పోతే దేవుడి దయ వల్ల కుట్ర రాజకీయాలు చేసే వాళ్ళ ప్రాణాలు పోవాలి, కానీ దేవుడు భక్తులు ప్రాణాలు తీస్తాడా? ఇంత అవివేకంగా ఎలా మాట్లాడారు భూమన కరుణాకర్ రెడ్డి గారు? అయినా ఎప్పుడు బెంగళూరులోనో హైదరాబాదులోనో ఉండే మీరు సంఘటన జరిగిన గంటలో మీ అబ్బాయితో కలిసి వెళ్ళారు అంటే మీ పట్ల అనుమానాలు వ్యక్తం చేసి వాళ్ళ మాటలు కూడా కొట్టి పారేయలేం కదా భూమన గారు. చైతన్య రథం హెడ్లైన్స్ ఒకసారి పరిశీలిద్దాం. వైసీపీ పుట్టుకలోని శవరాజకీయాలు అన్నారు వర్ల రామయ్య గారు. సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి బాధ్యత వైఫల్యంపై అధికారులు నిలదీసిన సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద సంఘటనా ప్రాంతానికి వెళ్లిన మంత్రుల బృందం. స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు. గంటన్నర పైగా ఆసుపత్రిలోనే ఉండి ప్రతి బాధితుడితో మాట్లాడిన సీఎం. ఘటనపై న్యాయ విచారణ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు. ప్రభుత్వం తరపున క్షమాపణ చెబుతున్న సిబ్బంది, పోలీసులు ఉండి ఘటన దురదృష్టకరం. మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భూ సమస్యలపై బాధితుల గగ్గోలు. వల్లభనేని వంశీ అనుచరుడిపై గ్రీవెన్స్ల బాధితుడి ఫిర్యాదు. సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలిచ్చిన బాధితులు. సీఎం దార్శనికతకు నిదర్శనం ఆర్టీజీఎస్. ఖరీఫ్ నష్టాలపై కేంద్రానికి నివేదిక. ప్రతి నెల చేనేత ఎగ్జిబిషన్లు. ప్రధాన వార్త, ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు. డీఎస్పీతో పాటు గోశాల డైరెక్టర్ సస్పెన్షన్. ఎస్పీ, జేఈఓ, టీటీడీ సీఈఓ శ్రీధర్ బదిలీ. భక్తుల మృతి తనను ఎంతగానో కలిచివేసింది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి. వారి కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం. తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షల పరిహారం. సాధారణ క్షతగాత్రులకు రేపు ప్రత్యేక దర్శనం. తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నారని నాకు తెలియదు. ఇక ముందు ఎలాంటి దుర్ఘటన జరగకూడదు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఘటనా స్థలం పరిశీలన, క్షతగాత్రులకు పరామర్శ. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో జరిగిన బాధాకరమైన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. భక్తుల మరణ వార్త విని ఎంతో బాధపడ్డా. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా టీటీడీ అధికారులను ఆదేశిస్తున్నా. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, ముఖ్యమంత్రిగా నాపై ఉంది. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ఆదేశిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ సందర్భంగా బుధవారం జరిగిన తోపులాటలో 6 భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని గురువారం నిశితంగా పరిశీలించి దుర్ఘటనపై అక్కడే అధికారులను ప్రశ్నించారు. అనంతరం స్విమ్స్, పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఆసుపత్రిలోనే 2 గంటల పాటు ఉండి గాయపడ్డ వారందరికీ ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టీటీడీ పరిపాలనా భవనంలో ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు, మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ఒక్కో మృతుల కుటుంబానికి 25 లక్షల పరిహారం. తిరుమల కొండపై ఇంతటి విషాదం ఎంతో బాధిస్తోంది. తొక్కిసలాటలో 6 భక్తులు ప్రాణాలు విడిచారు. లావణ్య విశాఖపట్నం, శాంతి విశాఖపట్నం, నాయుడుబాబు నర్సీపట్నం, రజనీ విశాఖపట్నం, నిర్మల్ కోయంబత్తూర్, మల్లిక మెట్టుసేలం భక్తులు మరణించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తాం. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తాం. చికిత్స పొందే వారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుంది. ఈ ఘటనలో మరో 33 మంది గాయపడ్డారు. వారికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. వీరందరికీ వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం భాగ్యం కల్పిస్తాం. దర్శనం అనంతరం
రవాణా ఖర్చులు భరించి వారిని ఇంటికి చేరుస్తామని తెలిపారు. భక్తుల మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖపట్నంలో బుధవారం ప్రధానమంత్రి 2.8 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న తరుణంలో ఈ విషాద వార్త విని మనసు కలచివేసింది. చాలా బాధపడుతున్నా. వెంకటేశ్వరుని సన్నిధిలో ఎలాంటి అపచారాలు జరగకూడదు. తిరుమల పవిత్రతను నిలబెట్టడం ఒక భక్తుడిగా, ముఖ్యమంత్రిగా నా బాధ్యత. ఈ దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. మనం చేసిన పనుల వల్ల దేవుని పవిత్రత దెబ్బతినకూడదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. రాజకీయాలకు అతీతంగా కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి సేవ చేస్తున్నామని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. క్రిస్టియన్లు జెరూసలేం, ముస్లింలు మక్కాకు వెళ్తారు, హిందువులు తిరుమల కొండకు వస్తారు. జీవితంలో ఒక్కసారైనా వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు అనుకుంటారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తామని భక్తుల ప్రగాఢ నమ్మకం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టోకెన్లు ఇచ్చే సంప్రదాయం గతంలో లేదు. ఎప్పుడూ లేని టోకెన్లు సంప్రదాయాన్ని గతంలో తెచ్చారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పవిత్రమైన రోజులు. వైకుంఠ దర్శనాన్ని 10 రోజులకు ఎందుకు పెంచారో తెలియదు. తిరుపతిలో టోకెన్లు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహంగా ఉన్నారు. మొదటి నుంచి ఉన్న సంప్రదాయాలను మార్చడం సరికాదు. ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలి. సంప్రదాయాలను ఉల్లంఘించడం సరికాదని అభిప్రాయపడుతున్నా. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అపచారాలు జరగకుండా చర్యలు చేపడతాం. పర్వదినాల్లో శ్రీవారి దర్శనం చేసుకోవాలని భక్తులు బలంగా కోరుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయించే బాధ్యత టీటీడీపై ఉందని తెలిపారు. 2 అధికారుల సస్పెన్షన్, మరో 3 బదిలీ. ఇలాంటి సమయాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కానీ కొందరు బాధ్యతారాహిత్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. డిఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నాం. ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, టీటీడీ సిఎస్ఓ శ్రీధర్ను బదిలీ చేస్తున్నాం. జరిగిన మొత్తం ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం. టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు, జేఈఓ సహా కొండపై అందరూ సమన్వయంతో పనిచేయాలి. దేవుని పవిత్రతకు భంగం కలిగించకూడదు. పెత్తందారులుగా కాకుండా సేవకులుగా దేవుని సేవలో పాల్గొనాలి. తిరుమల పవిత్రతను కాపాడుతానని మరోసారి చెబుతున్నా. 45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా. 23 ఏళ్ళు టీడీపీ అధికారంలో ఉంది. తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నారని నాకు కూడా తెలియదు. అక్కడ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. తిరుమలలో ఉన్న తృప్తి తిరుపతిలో రాదని భక్తులు అంటున్నారు. గత 5 ఏళ్లలో కొండపై చాలా అరాచకాలు జరిగాయి. కానీ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తిరుమల వచ్చినప్పుడు నేను సామాన్య భక్తుడిగానే ఉంటా. వైకుంఠ ఏకాదశికి ఎన్ని టికెట్లు ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలా, తమాషా అనుకోవద్దండే అని ముఖ్యమంత్రి మండిపడ్డారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు అని టీటీడీ జేఈఓ గౌతమిని సీఎం నిలదీశారు. జేఈఓగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం అంబులెన్స్ లభ్యతపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. అనంతరం స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు దాదాపు 30 మందిని పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన సీఎం క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. సీఎం వెంట మంత్రులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.